GI tags for Jharkhand and Assam. జార్ఖండ్కి 11 ప్రోడక్ట్స్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే దొరికిందనమాట ఫర్ ది యూనిక్ ఒరిజిన్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కోసమని. అండ్ అస్సాంకి కూడా 4 ప్రోడక్ట్స్కి అయితే జిఐ ట్యాగ్ దొరకడం అనేది జరిగింది. ఈ జిఐ రిజిస్ట్రేషన్ వల్ల కాపీయింగ్ అనేది ఎలిమినేట్ అవుతుందన్నమాట. కొన్నిసార్లు మిడిల్ మెన్ ఫేక్ క్వశ్చన్స్ అమ్ముతూ ఉంటారు కదా, అది కూడా హై ప్రైస్లో. సో దీనివల్ల అయితే అక్కడ ఉన్న వీవర్స్కి, హ్యాండ్లూమర్స్కి అక్కడ చాలా తక్కువ ప్రైస్లో అమ్ముకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీనివల్ల ఈ జిఐ ట్యాగ్ వల్ల అయితే ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు అండ్ రూరల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్కి అయితే దొరికాయి, లైక్ భగయా సిల్క్, కుచాయ్ సిల్క్ అండ్ ఈ జ్యువెలరీకి అండ్ బ్యాంబూ క్రాఫ్ట్స్ అయితే కొన్ని బుట్టలు అవన్నీ తయారు చేశారు. అండ్ డోక్రా క్రాఫ్ట్కి, జడాపటావు పెయింటింగ్, బ్యాంబూ క్రాఫ్ట్కి, కేసరియా కలాకండ్ ఫర్ ద స్వీట్ అండ్ చాదర్కి అండ్ బరోని పెయింటింగ్స్కి అండ్ అస్సాంకి కూడా మీరు చూడొచ్చు. అస్సాం 4 ప్రోడక్ట్స్ చెప్పాం కదా, సుబ్బీహు పేపా అనేది. సో దిస్ ఈజ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఇది కూడా బ్యాంబూ క్రాఫ్ట్కి చాలా ఫేమస్ అనమాట. అండ్ డ్యూరీ హ్యాండ్లూమ్స్కి అండ్ కర్బీ యాంగ్లోరీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కూడా జిఐ ట్యాగ్ దొరికిందనమాట. సో ఇదైతే లీగల్ రికగ్నిషన్ అనేది దొరుకుతుందనమాట అక్కడ ఉన్న రూరల్స్ ఆర్టిజన్స్కి, వీవర్స్కి అండ్ లోకల్ ప్రొడ్యూసర్ గ్రూప్స్కి. సో ఈ జిఐ ట్యాగ్ వల్ల అయితే ఇమిటేషన్ అయితే అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ ద టూరిజం. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి పట్టు అని చెప్తాము అండ్ పోచంపల్లి. సో దోస్ ఆర్ ఫేమస్ కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా జార్ఖండ్ అండ్ ఆసాంలో ఇవన్నీ ప్రోడక్ట్స్కి అయితే జిఐ ట్యాగ్ అనేది దొరికిందనమాట. ఈ ట్యాగ్స్ వల్ల అయితే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ అండ్ అథెంటిసిటీ. సో ఈ ఈ ట్యాగ్స్ వల్ల అయితే సో వీళ్ళకి బెటర్ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యూఆర్ ట్యాగింగ్ ఫర్ ఎఫ్సిఐ ఫుడ్ గ్రెయిన్ బ్యాగ్స్. సో ఈ ఫుడ్ గ్రెయిన్ బ్యాగ్స్ మీద అయితే ప్రింట్ చేస్తారనమాట ఈ క్యూఆర్ కోడ్ ట్యాగింగ్. సో ఏంటి ఈ క్యూఆర్ ట్యాగింగ్ ఫుడ్ గ్రెయిన్ బ్యాగ్స్ మీద అంటే ఫస్ట్ తెలుసుకుందాం. సో ఎవ్రీ సింగిల్ గ్రీన్ బ్యాగ్ మీద అయితే ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ అనేది ప్రింట్ చేస్తారనమాట. సో ఈ కోడ్ని స్కాన్ చేసినట్టయితే సో మనకి ఇన్స్టెంట్లీ ఇది ఈ ప్రోడక్ట్ ఎక్కడ గ్రో చేశారు, ఏ ఏజెన్సీ నుంచి తీసుకొచ్చారు అండ్ ఎగ్జాక్ట్ ఇయర్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇదైతే ఆల్రెడీ పంజాబ్లో అయితే ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒరిస్సాలో కూడా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. కోడ్స్ వల్ల అయితే కొన్ని మిడిల్ మెన్ సో ఈ రేషన్ రైస్ని చీప్కి కొని సో దాన్ని రీప్యాక్ చేసి సెల్ చేయడం జరుగుతుందన్నమాట ఫర్ ద గవర్నమెంట్ అండ్ దట్ టు ఫర్ ద హై ప్రైస్లో. సో ఇది సో ఈ సిస్టమ్ ద్వారా అయితే ఇది బ్లాక్ చేయొచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సో ఈచ్ బ్యాగ్ మీద ఈ ప్రింట్ ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్ అయితే ప్రింట్ చేయడం వల్ల సో ఫస్ట్ అవుట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ రైస్ బ్యాగ్ వచ్చిందో సో ఫస్ట్ అదే సెల్ చేయడం జరుగుతుంది. అండ్ డిజిటల్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. సో ఇంతకుముందు అయితే మాన్యువలీగా రిజిస్టర్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఈ ట్యాగ్స్ అనేది తీసుకొచ్చారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో దీనివల్ల అయితే ఆటోమేటిక్లీ డిజిటల్ బిల్స్ కూడా జనరేట్ అయిపోతుందన్నమాట. సో ఈ సిస్టమ్ వల్ల అయితే లీకేజెస్ రెడ్యూస్ అవుతాయి అండ్ ప్రమోట్స్ ద డిజిటల్ గవర్నెన్స్ అండ్ ద ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్. మిషన్ సెనాజూరి ఫర్ మూగా సిల్క్. సో యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత బిస్వా అయితే లాంచ్ చేశారనమాట ఈ మిషన్ని టు ఇంప్రూవ్ ద మూగా సిల్క్ సెక్టర్ ఇన్ అస్సాం. సో ఈ మూగా సిల్క్ అనేది ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ గోల్డెన్ కలర్ అనమాట. అండ్ టు హెల్ప్ దిస్ హెరిటేజ్ ఆఫ్ గోల్డెన్ మూగా సిల్క్ అండ్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ ఫాస్టర్ చేయాలి విత్ క్వాలిటీ అనేది ఈ మిషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో సెరికల్చర్ ఎకోసిస్టమ్ అంటే సిల్క్ ఫార్మింగ్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూడొచ్చు ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ సిల్క్ ఫార్మింగ్ అనమాట. సో ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్. సో ఈ సిల్క్ థ్రెడ్తో ఈ మూగా సిల్క్ అనేది తయారు చేశారు. అండ్ ఫర్ దేర్ ఈ మూగా సిల్క్ ప్రొడక్షన్ని సో ఇండియాలోనే కాకుండా సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే ఈ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందన్నమాట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ఫారెనర్స్, వీవర్స్కి అండ్ ఆర్టిజన్స్కి. సో దట్ టు ఈ వాల్యూ అడిషన్ బ్రాండింగ్ ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే హెల్ప్ చేస్తున్నారు. సో 5 మోడర్న్ రీలింగ్ యూనిట్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద సిల్క్ అండ్ స్పెషల్ స్పిన్నింగ్ మిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ దట్ ఈస్
సో, ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందనమాట. టు స్కాన్ అ ట్యాగ్ సో దట్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఫేక్ వెర్షన్స్ అమ్ముతున్నారు కదా! సో, దాన్ని అవాయిడ్ చేయడానికి కోసమైతే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అయితే ఇనాగరేట్ చేశారు. న్యూ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అనమాట ఇన్ జైసల్మేర్ బార్డర్‌లో టు ఇంప్రూవ్ ద రేడియో బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇంప్రూవ్ ద పబ్లిక్ కమ్యూనికేషన్. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇన్ జైపూర్‌లో ఫర్ ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కోసమని. సో, ఇదైతే డిజిటల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది అక్రాస్. ఈ ఎఫ్ఎం రేడియో ట్రాన్స్మిటర్ వల్ల అయితే సో, మంచిగా ఎన్‌ష్యూర్ చేస్తుందనమాట ఫర్ బెటర్ యాక్సెస్ టు న్యూస్, ఎడ్యుకేషనల్ కంటెంట్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్. అండ్ ఏఐ ల్యాబ్‌లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట టు ఆహ్, డెవలప్ ద ఏఐ బేస్డ్ సొల్యూషన్ ఫర్ స్టూడెంట్స్, రిసర్చర్స్ అండ్ స్టార్టప్స్. ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంటుంది. అండ్ టెక్ క్రియేటింగ్ పవర్ హౌస్ లాగా అయితే ఇది పనిచేస్తుందనమాట. సో, సర్వం ఏఐ సో, దిస్ రేజ్డ్ $234 మిలియన్ అయితే వీళ్ళు రీచ్ సో, దీనివల్ల అయితే వీళ్ళు యూనికార్న్ రీచ్ అయిపోయారనమాట. అండ్ దిస్ ఈస్ ద ఇండియాస్ 138 యూనికార్న్ అనమాట. సో, ఇదొక స్టార్టప్ కంపెనీ అనమాట. సో, ఇది బెంగుళూరు బేస్డ్ కంపెనీ. 2023లో అయితే ఇది ఫౌండ్ చేయడం జరిగింది. సో, ఈ సర్వన్ ఏఐ అనేది సో, ఇట్స్ లైక్ చాట్‌జీపీటీ అనమాట. సో, ఈ చాట్‌జీపీటీలో ఓన్లీ ఇంగ్లీష్ అయితే మనం యూజ్ చేయగలుగుతాం కదా! ఓన్లీ రీజనల్ లాంగ్వేజెస్‌కి అయితే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. కానీ ఈ సర్వం ఏఐ సో, ఇట్స్ ఫర్ ద ఇండియన్స్ కోసమని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇండియన్ బేస్డ్ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేశారనమాట. సో, టెక్స్ట్ టు వాయిస్ గానీ, వాయిస్ నుంచి టెక్స్ట్ అయితే సో, ఈ కన్వర్జేషన్ అనేది రీజనల్ లాంగ్వేజెస్‌లోనే ఉంటుందనమాట. సో, ఈ ఏఐ ఈ సర్వం ఏఐ అయితే ఇట్స్ ఆల్రెడీ యూజ్డ్ బై ద గవర్నమెంట్ అనమాట. అండ్ కొన్ని అప్లికేషన్స్‌లో కూడా యూజ్ చేయడం జరిగింది. సో, గవర్నమెంట్ ఆఫ్ 17 బిలియన్ ఫార్మర్స్ నుంచయితే అగ్రికల్చర్ డేటానైతే కలెక్ట్ చేశారనమాట ఈ ఏఐ ద్వారా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా సో, 45 మిలియన్ పీపుల్స్‌కైతే వీళ్ళు ఆల్రెడీ కాల్ చేశారు. ఫండింగ్ అనేది ఇండియాస్ పొజిషన్‌ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుందనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్‌లో అండ్ ప్రమోట్ చేస్తుంది హోమ్ గ్రోన్ ఏఐని. ఓకే. సో, ఈ అచీవ్‌మెంట్ వల్ల అయితే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. సో, ఇండియన్ డీప్ టెక్ స్టార్టప్స్ ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో, చేశారో సో, ఈవెన్ దే కెన్ ఆల్సో రీచ్ ద యూనికార్న్ అని చెప్పేసి. సో, యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అయితే లాంచ్ చేశారనమాట. ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్‌ని టు ఇంప్రూవ్ ద విండ్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ని ఫర్ ద బెటర్ డిజిటల్ మానిటరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం. సో, ఆల్రెడీ గవర్నమెంట్‌కైతే టార్గెట్ ఉంది కదా! సో, 100 గిగావాట్‌ని రీచ్ అవ్వాలి బై 2030 అని. సో, ఇదైతే హెల్ప్ చేయబోతుందనమాట. ఈ మిషన్ అనేది. సో, ఇట్స్ ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట ఫర్ మ్యాపింగ్, ట్రాకింగ్ అండ్ స్ట్రీమ్‌లైన్ కోసమని. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ లైక్ టర్బైన్ బ్లేడ్స్ కావచ్చు, గేర్ బాక్సెస్, టవర్స్‌ని సో, ఈ పోర్టల్ ద్వారా అయితే మనం అది చేయొచ్చు. సో, సెల్ చేయొచ్చు. అండ్ ఇదైతే ఈ పార్ట్స్ వచ్చేసి అన్నీ మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలనమాట. అండ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్‌కి కూడా సో, ఇదైతే హెల్ప్ చేస్తుందనమాట. సో, దిస్ సపోర్ట్స్ ద డెవలపర్, పాలిసీ మేకర్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అనమాట ఫర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కోసమని. సో, ఈ 100 గిగావాట్ విండ్ కెపాసిటీ ఏదైతే ఉందో సో, ఇది హెల్ప్ చేయబోతుందనమాట టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. అండ్ ఆల్సో కొన్ని ఫాసిల్ ఫ్యూయల్స్ మీద అయితే డిపెండ్ అవుతున్నాం కదా! ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం. సో, ఇదైతే హెల్ప్ చేయబోతుంది. సో, దిస్ ప్రమోట్స్ ద ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా అవ్వబోతుందనమాట.